డియర్ సిసిఎంటీ ఎంటెక్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రౌండ్ 1 అయితే వచ్చేసింది, స్పెషల్ రౌండ్ 1 అయితే వచ్చేసింది. కానీ ఈరోజు రౌండ్ 2 కూడా స్పెషల్లో స్పెషల్లో రౌండ్ 2 కూడా వచ్చేస్తుంది. మరి ఏ టైంకి వస్తుందో చూద్దాం. మరి ఆల్రెడీ మరి రౌండ్ 1 అయితే లాస్ట్ టైం మనకి 22-23 వచ్చింది కదా. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మరి సాయంత్రం ఆల్మోస్ట్ ఐ థింక్ 5 గంటలు 6 గంటల ప్రాంతంలో వీళ్ళు రౌండ్ 1 అయితే రిలీజ్ చేసిన అవకాశం ఉంది. రౌండ్ 1 అయితే రిలీజ్ చేశారు. మరి ఇది కూడా అప్పుడే రిలీజ్ చేస్తారా, మరి ఎర్లీగా మరి ఈరోజు 11 గంటలకు రిలీజ్ చేస్తారా, 12 గంటలకు రిలీజ్ చేస్తారా అనేది కూడా మరి ఒకసారి చూద్దాం. చూసే ముందు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి ఫేజ్ 2 అడ్మిషన్లో భాగంగా సిసిఎంటీ ఫేజ్ 2 అడ్మిషన్లో ఎన్ఐటీ కానీ IIIT కానీ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిషన్స్లో భాగంగా మనకి రౌండ్ 1 కూడా వచ్చేసింది. 22nd రౌండ్ 1 వచ్చేసింది. రౌండ్ 1 22nd ఎప్పుడు ఇచ్చారు? ఆల్మోస్ట్ ఆల్ 6:30 సాయంత్రం 6:30 గంటలకు ఇచ్చారమ్మ. మరి ఈరోజు ఏ టైంలో వచ్చే అవకాశం ఉండొచ్చు? ఈరోజు మరి అదే టైంలో ఇస్తారా? మరి 10 గంటలకు వస్తుందా, 11 గంటలకు వస్తుందా, లేకపోతే 6 కానీ 7 7 PM వస్తుందా? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని మరి ఆల్రెడీ కూడా మరి స్టూడెంట్స్ అందరూ కూడా సీటు వచ్చిన రాగానే మనం ఏం చేయాలి? మీరు కానీ ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మరి ఈ యొక్క స్పెషల్ రౌండ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు మరి డాక్యుమెంట్ అప్లోడ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ అలాట్ ఫస్ట్ టైం ఇన్ స్పెషల్ రౌండ్. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే మీరు 27వ తారీఖుకి మరి ఈరోజు వస్తుంది కదా, ఈరోజు మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గర టీసీ లేదు సార్, మరి అదేవిధంగా నా దగ్గర ప్రొవిజనల్స్ మరి ఇంకా రిజల్ట్స్ రాలా సార్. అక్కడ రిజల్ట్స్ రాకపోతే ఏంటంటే అండర్టేకింగ్ ఫామ్ ఉన్నాయమ్మ. ఇక్కడ సైట్లోకి వెళ్ళినట్టయితే మనకి సిసిఎంటీలో అండర్టేకింగ్ ఫామ్స్ మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికి ఇచ్చేసాం, అందరికీ వాళ్ళకి పంపించడం జరిగింది. కొత్తగా ఎవరైనా ఉంటే మరి అండర్టేకింగ్ ఫామ్లోకి వెళ్ళి మీ యొక్క కాలేజీకి వెళ్ళి సైన్ తీసుకోవాలి. మరి ఓబీసీ అని వాళ్ళకి సంబంధించిన కొన్ని అండర్టేకింగ్ ఫామ్స్ ఉండి ఆ ఫామ్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు వెరిఫికేషన్ అయిపోయింది. 29వ తారీఖు లోపల 29వ తారీఖు జూలై 29th 5:30 లోపు మీరు డాక్యుమెంటేషను మరి విత్డ్రాల్ కానీ అన్నీ చేసేయాలి. ఇది లాస్ట్ రౌండ్, స్పెషల్ రౌండ్లో మనకి లాస్ట్ రౌండ్ కూడా. మరి ఇక ఫ్లోట్ ఫ్రీజ్ లేదు ఇక్కడ. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ. మరి ఫ్రీజే ఆప్షన్ ఉంటుంది, ఫ్లోట్ ఉండదు. డైరెక్ట్గా మీకు మరి విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 29 5:30 లోపు మీరు సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చా? మరి ఏ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? సీటు క్యాన్సిలేషన్ చేసుకునేది 29 5వ తారీఖు మరి 5:30 గంటల లోపు మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరి 27. తర్వాత డెడ్ లైన్ ఫర్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై మరి 29వ తారీఖు 12:30 లోపు వెరిఫికేషన్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. లాస్ట్ డేట్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ క్యారీస్ 29th 5:30. ఆన్లైన్ విత్డ్రాల్ ఫ్రమ్ అడ్మిటెడ్ ఇన్స్టిట్యూట్, అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చా మీరు? మరి క్యాన్సిల్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్ విత్డ్రావల్ ఆఫ్ అడ్మిటెడ్ ఇన్స్టిట్యూట్. మరి రౌండ్ 1 రెగ్యులర్ రౌండ్స్లో సీటు వచ్చిన వాళ్ళు రౌండ్ 3, అదేవిధంగా స్పెషల్ రౌండ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉందమ్మా. ఇక్కడ గుర్తుపెట్టుకొని 29 5:30 లోపు మీకు కానీ ఎంటెక్ బ్రాంచ్ ఏది నచ్చకపోయినా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మీ డబ్బులు మీకు వస్తాయి. తర్వాత మనకి నేషనల్ స్పాట్ రౌండ్కి వెళ్ళిపోతాం. మనకి నేషనల్ స్పాట్ రౌండ్ అనేది ఒకటే రౌండ్ ఉంది. మరి మనకి 5వ తారీఖుని ఆ రౌండ్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇక విత్డ్రా లేదు, ఇక క్యాన్సిలేషన్ లేదు అట్టుకుంటే. ఇక్కడ నాకు తెలిసి స్పాట్ రౌండ్లో క్యాన్సిలేషన్ లేదు, ఇక్కడ క్యాన్సిలేషన్ కూడా ఉంది. స్పెషల్ రౌండ్ 2లో మనకి 29వ తారీఖు 5:30 లోపు మీరు ఏం చేసుకోవాలి? విత్డ్రాల్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ కూడా. తర్వాత మరి ఫిజికల్ రిపోర్టింగ్ అయితే ఈ యొక్క నేషనల్ స్పాట్ రౌండ్ తర్వాత మీరు ఫిజికల్ రిపోర్టింగు మరి 11వ తారీఖు 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మీ యొక్క రెస్పెక్టివ్ మరి ఎన్ఐటీస్లో కానీ IIITస్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ వెళ్ళి జాయిన్ అయిపోవటమే. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మరి ఎప్పుడు వెళ్ళాలి సార్? మీరు ఎన్ఐటీ వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ఐటీ వరంగల్లో సీట్ వచ్చింది. ఎన్ఐటీ వరంగల్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఆ వెబ్సైట్లో ఎంటెక్ స్టూడెంట్స్ ఎప్పుడు రావాలి,
మీరు టైం ఇస్తారు, ఏ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు రావాలి, సిఎస్సి వాళ్ళు ఎప్పుడు రావాలి, ఈసీఈ వాళ్ళు ఎప్పుడు రావాలి, ఏ స్పెషలైజేషన్ వాళ్ళు ఎప్పుడు రావాలి, అదేవిధంగా త్రిబుల్ కర్నూలులో ఎప్పుడు రావాలి, అదేవిధంగా ఎన్ఐటి తిరుచిలో ఎప్పుడు రావాలి, ఎన్ఐటి రూర్కెలాలో ఎప్పుడు రావాలి, ఎన్ఐటి సూరత్కల్, ఇలా డిఫరెంట్ ఎన్ఐటి అగర్తలాలో ఎప్పుడు రావాలి అనేది ఆ యొక్క వెబ్సైటు, ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉండి డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళండి. నేను అన్ని వీడియోస్ చేయలేను కదా, మన దగ్గర 32 ఎన్ఐటీస్ ఉన్నాయి, 26 త్రిబుల్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనుకో, సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళండి. డైరెక్ట్గా యూ హ్యావ్ టు విజిట్ టు పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అండ్ టు నో ద జాయినింగ్ డీటెయిల్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 29వ తారీఖు క్యాన్సిలేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, డెడ్ లైన్ ఫర్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీరు మరి విత్డ్రాల్ అయితే చూసుకోవచ్చు, సీటుని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 29వ తారీఖు క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు మరి ఇవ్వటం అయితే జరిగింది. మరి ఈరోజు అయితే మనకి స్పెషల్ రౌండ్ 2 అలాట్మెంట్ అయితే వస్తుందమ్మా. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. నాకు వద్దనుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. స్పెషల్ రౌండ్లో మరి మిగతా రౌండ్లో వచ్చిన వాళ్ళు కూడా ఆన్లైన్లో విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.